Hello all, welcome back to our channel. So students, as you many of you requested for the important questions video for intermediate first year. సో ఈ వీడియోలో ఎకనామిక్స్కి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియోలో చెప్పిన క్వశ్చన్స్ చదువుకుంటే మాత్రం 100% నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయితే మాత్రం 95 అబోవ్ మార్క్స్ అనేది వస్తుంది ఎకనామిక్స్ సబ్జెక్ట్లో. యూ క్యాన్ స్కోర్ 98, 99 ఆల్సో. ఓకేనా? సో వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం ఏం అర్థం కాదు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వీ విల్ డిస్కస్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్, బికాస్ 2 మార్క్స్ ఇస్ అ స్కోరింగ్ సెక్షన్, సెక్షన్ సి. ఇందులో ఇంటర్మీడియరీ గూడ్స్, డిమాండ్ ఫంక్షన్, బడ్జెట్ లైన్, ఆర్బీఐ, అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్, సప్లై ఫంక్షన్, ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్, టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇవన్నీ రిపీటెడ్ ఉన్న క్వశ్చన్స్ని మాత్రమే నేను మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా వితౌట్ నేను చెప్పిన ఈ వీడియోలో ఎన్ని క్వశ్చన్స్ చెప్తే అన్ని క్వశ్చన్స్ చదువుకోండి. కంపల్సరీగా మీరు ఫుల్ క్వశ్చన్ పేపర్ అనేది అటెంప్ట్ చేసి వస్తారు. సో 20 ఇచ్చాను, మొత్తం 20 or 30 క్వశ్చన్స్ ఇచ్చాను 2 మార్క్స్వి. ఆ 30 క్వశ్చన్స్ నేర్చుకుంటే 30 మార్క్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఈజీలీ మీరు పాస్ అయిపోవచ్చు, పాసింగ్కి దగ్గరలో ఉంటారు కాబట్టి. ఓకేనా? కార్డినల్ యూటిలిటీ 2 మార్క్స్ అటెంప్ట్ చేసేటప్పుడు మినిమం 6 to 7 లైన్స్ రాసేటట్టు చూడండి మా. ఓకేనా? అండ్ సెక్షన్ సిఏ ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఓకేనా? అండ్ దట్ టు 30-35 మినిట్స్లో మీరు ఈ సెక్షన్ని కంప్లీట్ చేసేసేయాలి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ మీరు ఎంత చదువుకున్నా కూడా మీరు ఒక్కొక్క ఆన్సర్ రాసే వరకు లెంది ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి టైం సరిపోదు. సో టైం సరిపోకపోతే మీరు ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయరు. 2 మార్క్స్లో మాత్రం వాడు 15 అడిగితే 15 రాయకండి, ఒక 20-25 లేదంటే మొత్తం 30 క్వశ్చన్స్కి 30 క్వశ్చన్స్ మీకు వచ్చు అంటే రాయొచ్చు, నో ప్రాబ్లం ఇన్ దట్. ఈ 30 క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి, మోర్ దెన్ ఎనఫ్. నౌ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్స్. 10 మార్క్స్లో నేను ఓన్లీ 5 క్వశ్చన్సే ఇచ్చాను. ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే 3 క్వశ్చన్స్ కంపల్సరీగా మీకు పార్ట్ ఏలో కనిపిస్తుంది. ఓకేనా? సో మీరు షాక్ అవ్వచ్చు, ఏంటి అక్క 5 క్వశ్చన్స్ ఇచ్చింది, మా టీచర్ వాళ్ళు ఏంది ఇంత రకం ఇచ్చారంటే, ఇవి క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతాయి. ఈ 5 క్వశ్చన్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకేనా? కంపల్సరీగా మీరు పార్ట్ ఏలో అది కూడా 30 మార్క్స్ అనేది మీరు అటెంప్ట్ చేస్తారు. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకున్నా కూడా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఓకేనా? 60 మార్క్స్ అనేది మీరు అటెంప్ట్ చేస్తారు కాబట్టి. నౌ 5 మార్క్స్లో నేను 20 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 20 క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా చదువుకోవాలి. 5 మార్క్స్ సెక్షన్ అంటే సెక్షన్ బి 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే ఈ 20 క్వశ్చన్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇందులో ఒక్క క్వశ్చన్ కూడా మీరు చాయిస్కి వదిలేదు. నేను ఆల్రెడీ చాలా రెడ్యూస్ చేసి ఇచ్చాను క్వశ్చన్స్. సో ఇందులో కూడా మీరు మరీ తక్కువ చేయండి అక్క అని మాత్రం అడగకండి. ఓకేనా? యూటిలిటీ, టైప్స్ ఆఫ్ యూటిలిటీ, ప్లేస్ యూటిలిటీ, టైమ్ యూటిలిటీ, ఇట్లాంటివి ఉంటాయి కదా, విత్ ఎగ్జాంపుల్స్ రాయండి. ఓకేనా? 5 మార్క్స్ రాసేటప్పుడు డెఫినేషన్, మీనింగ్, ఇంట్రొడక్షన్ అండ్ ఇట్లాంటివన్నీ కామన్ థింగ్ అనమాట, కంపల్సరీగా రాయాలి. యూటిలిటీ మీన్స్ ద వాంట్ సాటిస్ఫైయింగ్, నాకు అంత గుర్తులేదు, ద వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఎ కమోడిటీ ఆర్ సమ్వాట్ ఏదో ఉంటుంది, అది రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇందులో కూడా చాలా రిపీటెడ్ అయ్యి వచ్చాను క్వశ్చన్స్ అనేది ఇచ్చాను. బాటర్ సిస్టమ్ అంటే ఏంటి, దాని యొక్క డిఫికల్టీస్ ఏముంటుండే, మనీ వచ్చాక బాటర్ సిస్టమ్ని ఎట్లా మనము తొలగించినాము, ఇట్లాంటివన్నీ రాయాలి. ఓకేనా? సో ఇందులో ఉన్న క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది మా. ఇందులో మాత్రం ఇంకెక్కువ క్వశ్చన్స్ యాడ్ చేయకండి, ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చిన దాంట్లో రెడ్యూస్ చేయకండి. వాట్ ఎవర్ ఐ హ్యావ్ గివెన్, ప్రిపేర్ దిస్ ఓన్లీ. ఓకే? సో మీరు అన్ని క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేస్తారు నా క్వశ్చన్స్ని ఫాలో అయితే. 10 మార్క్స్లో 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు, 5 మార్క్స్లో 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు, అండ్ 2 మార్క్స్లో 15 క్వశ్చన్ల కన్నా ఎక్కువనే అటెంప్ట్ చేస్తారు. ఓకేనా? సో మినిమం మీకు 90-95 మార్క్స్ అబౌవ్ కావాలి అని అంటే నీకు వచ్చినా రాకపోయినా ఆన్సర్స్ అనేది అటెంప్ట్ చేయండి, మీ ఓన్ వేలో రాయండి, ఎక్స్ట్రా కూడా రాయడానికే ట్రై చేయండి. లాంగ్ ఆన్సర్ అయితే సైడ్ బై సైడ్ 3 సైడ్స్, షార్ట్ ఆన్సర్ అంటే 5 మార్క్స్ అయితేనేమో సైడ్ బై సైడ్ 2 సైడ్స్, 2 మార్క్స్ అయితేనేమో 6 to 7 సైడ్స్ కంపల్సరీగా రాయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్.
డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. ఓకే, సో నోట్స్ పీడిఎఫ్స్ అవన్నీ ఏం అవసరం లేదనుకుంటున్నాను. ఒకవేళ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేటివి ఉన్నాయి, టెలిగ్రామ్ లింక్. సో యూ క్యాన్ జాయిన్ ఇన్ that టెలిగ్రామ్ గ్రూప్ ఫర్ ది నోట్స్ పీడిఎఫ్ ఆర్ ఎనీ ఇంపార్టెంట్ అప్డేట్స్ రిగార్డింగ్ ఇన్ ఫ్యూచర్. ఓకే, సో ఈ వీడియో మీకు వర్తీగా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and share with all your friends and groups, because this video will be helpful for them to get the important questions also. So whatever the tips and tricks I have said in this video is enough. Again and again, please don't ask me in the comment section. Remaining subjects also I'm keeping early only. Okay, so and once my examination finish ayaka, whether my questions is repeated or not, how you have written your question paper, everything అనేది నా comment section లో comment చేస్తారని అనుకుంటున్నాను. So this is all about the video, students. All the very best and thank you so much. See you all next video. Bye bye.